పోరాటాలు మరియు ఆదివాసీ ఇతర వర్గాల యొక్క పోరాటాల మీద సుదీర్ఘంగా ఈ ప్రాంతపు నాయకత్వంతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో 70,000 మంది ప్రజలు నిర్వాసితులు చేసి 6,000 మందికి నిర్వాసిత కల్పించి, అలాగే ప్రభుత్వం ఏదైతే భూమికి భూమి, అడవికి అడవి, ఇంటికి ఇల్లు ఇలా ఏదైతే వాళ్ళు చేస్తామని అన్నారో అవన్నీ కూడా అమలు చేయకుండా కేవలం 6,000 మందికే ఇల్లు కట్టించి నిర్వాసిత కాలనీలు ఏర్పాటు చేశారు. ఈ కాలనీల్లో ప్రధానంగా ఆనాడు నిర్మించినటువంటి ఈ భవనాలు కానీ ఇవన్నీ కూడా అన్ని లీకులు అవుతూ ఉన్నాయి. మొత్తం వర్షం పడితే ఆ యొక్క ప్రజలు దాంట్లో ఉండే విధంగా లేకుండా పైన పట్టాలు కట్టుకొని మరి వీళ్ళు జీవించే దాంట్లో నివాసం ఉండే పరిస్థితి మరి కొనసాగుతూ ఉంది. దాంతోపాటు ఈ ప్రాంతంలో అడవికి అడవి, భూమి ఏదైతే ఇస్తానన్నారో దాంట్లో కొంతమందికి భూములు చూపించినప్పటికీ వాటిని పూర్తిగా బదలాయింపు జరగక జరిగిన వాటికి మరి ఆన్లైన్లో ఎక్కించగా ఏవైతే రైతు భరోసాలు ఇతర ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఇది గిరిజన రైతాంగానికి ఎవరికి కూడా అందటం లేదు. కనుక మరి వెంటనే ఈ ప్రభుత్వం మరి స్పందించి R&R ప్యాకేజీని అమలు చేసి, అలాగే ఈ ప్రాంతంలో మరి వీళ్ళు కట్టిన కాలనీ ప్రాంతాల్లో ఉపాధి లేక మరి పట్టణ ప్రాంతాలకి హోటల్లో కార్మికులుగా, మరి హమాలీ వర్కర్లుగా అనేక రకాలుగా జీవన విధానం కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఒకనాడు అడవిలో దర్జాగా బతికినటువంటి మరి ఆదివాసీలు ఇవాళ మైదాన ప్రాంతాల్లో బతకలేక అనేక రకాల అవమానాలకి గురవుతూ ఉన్నారు. వేతనాలు కూడా తక్కువ తీసుకుంటూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద మరి ఆదివాసీ ప్రాంతంలో ఇవాళ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని సత్వరంగా మరి ఏ విధంగా చేపడతా ఉందో అలాగే నిర్వాసిత సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించి మరి వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. రైతు కూలి సంఘం కన్నాపురంలో పేదలు నిర్మించుకున్న పేదలకు పట్టాలు వెంటనే, కన్నాపురంలో నిర్మించుకున్న పేదలకు పట్టాలు వెంటనే, కరెంటు వెంటనే, నీళ్లు వెంటనే, ఆదివాసీల ఐక్యత. అలాగే కరకపాడు, బుల్లంపేట ఈ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి అడవి భూములే కాకుండా రెవెన్యూ భూముల్ని మరి అక్కడ ఉన్నటువంటి మరి నాయకత్వంలో ఆ భూములను ఆక్రమించి మన దళితులకి ఇతర పేద వర్గాలకి దక్కేలాగా ఈ రోజున మరి కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడం కోసం తప్పనిసరిగా ముందుగా ఇటు రెవెన్యూ అధికారులకి అలాగే అటు ఐటీడీ అధికారులకి 2 సమస్యల మీద రికమెండేషన్ చేస్తూ మరి ఏదైతే అడవి ఉత్పత్తుల సేకరణలో జీవనం కొనసాగించారో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసిత గ్రామాల్లో తప్పనిసరిగా వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ పోరాటాలకి సంఘీభావం తెలియజేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతూ నా వచ్చిన అన్నం బిడ్డత